ఖమ్మం జిల్లా నాణ్యతా లోపంతో నిర్మించిన రోడ్డు 6 నెలలకే కుంగిపోయింది. కల్లూరు మండలంలో పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయిన గ్రామాలను కలుపుతూ ఊర చెరువుపై 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు 80 మీటర్ల వరకు రోడ్డు కుంగిపోయింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానికులు, రైతులు. కాంట్రాక్టర్లు, అధికారుల అవినీతికి, నిర్లక్ష్యానికి తాము బలి కావాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబోయినపల్లి మా ఊరికి 350 మీటర్ల చెరువు కట్ట 2 రోజుల మధ్య రహదారి ఉంది. దానికి ఒక గుత్తేదారు కాంట్రాక్టర్ తీసుకుని గత ఎండాకాలంలో గత ప్రభుత్వంలో దాని వర్క్ ప్రారంభించి నైటు అతను పొలంలో బావి తీసుకొని ఆ మట్టిని దీనికి గ్రావెల్గా తోలి నాసిరకంగా తయారు చేయడం వల్ల చెరువు కట్ట ఒక పక్క జారిపోయింది. దాని కింద సుమారుగా 1000 ఎకరాల ఆయకట్ట ఉంది. ఏదైనా జరిగితే ఆ రైతులు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్న ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, కలెక్టర్ గారు గారండి దీని మీద చర్య తీసుకొని పునరుద్ధరణ చేసి దీని మరమ్మతులకు స్టాండ్గా ఒకవేళ డ్యామేజ్ అయ్యి చెరువు కట్ట తెగిపోయినట్లయితే దీని కింద ఉన్న చెరువులు ఇంకా 2-3 చెరువులు ఉన్నాయి, అవి కూడా డ్యామేజ్ అయ్యి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పంట పొలాలు నాశనం అయితే పంట పొలాల నాశనంతో పాటు చెరువు కట్ట రహదారి సౌకర్యాలు కూడా బంద్ అవుతాయి. కాబట్టి దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 360 మీటర్లు కూడా నాసిరకంగా కింద డస్ట్ పోసి బాయి మట్టి తోలి దానిపైన రోలర్ తొక్కకుండా అనేక రకంగా గ్రామాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ రోడ్డు పోసిన కాడి నుంచి ఈ వర్షాలకి రోడ్డు మొత్తం 360 మీటర్లు కూడా దెబ్బతినదండి. అది చూసి రైతులు అటు గ్రామం ఇటు గ్రామం 2 గ్రామాల మధ్యలో రైతులు నడవక ఈ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లతో అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నానండి. దీన్ని బట్టి ఈ గవర్నమెంట్లో గట్టిగా చర్య తీసుకొని కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఈ 2 ఊళ్ళ మధ్యలో ఈ చెరువు కట్ట అనేది గ్రావెల్ పోసి మళ్ళీ రోడ్డు పోసి దాన్ని పునరుద్ధరణ చేసి ఈ రైతుల్ని ఒక క్షేమంగా చేయాలని చెప్పేసి ఈ కోటి శ్రీనివాసరావు, ఎర్రబోయినపల్లి. ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రోడ్డు. పెనపాక నుంచి తిరువూరు వరకు 24 గంటలు వెహికల్ తిరిగే రోడ్డు ఇది. ఈ రోడ్డుకి గుత్తేదారు కాంట్రాక్ట్ తీసుకొని 2 కోట్లు తీసుకొని తన పొలంలో బావి దువ్వి ఆ బావి మట్టిని ఈ చెరువు కట్టకు తోవటం వల్ల ఆ మట్టి ఆక్క ఇది డ్యామేజ్ అయింది. ఇది డ్యామేజ్ అవటం కాకుండా ఈ చెరువు కట్ట దిగితే మిగతా 2 చెరువు కట్టలు ఆయకట్టు కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి దీనిపై